నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. మెడికో విద్యార్థుల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న రాహుల్ అనే మెడికో స్టూడెంట్ ను సీనియర్లు, హౌస్ సర్జన్లు ర్యాగింగ్ కు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఘటన నిన్న జరిగింది. ఈ ఘటన తర్వాత అధికారులకు సంబంధిత మెడికల్ స్టాఫ్ రాహుల్ ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ర్యాగింగ్ చేసే సమయంలో 10 మంది విద్యార్థులు రాహుల్ ను వేధించడంతో పాటు చితకబాదిన ఘటన చోటు చేసుకుందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ శివార్లోని రాహుల్ ప్రాంతానికి చెందిన రాహుల్ ప్రస్తుతం 4వ విద్యా సంవత్సరం చదువుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా బాధిత విద్యార్థికి విధులు హాజరైనప్పటికీ గైర్హాజరు వేయడంతో పంచాయతీ నెలకొందని చెప్పుకోవచ్చు. తను విధులకు హాజరైనప్పటికీ ఎలా ఆబ్సెంట్ వేస్తారని కూడా బాధిత విద్యార్థి రాహుల్ వారిని ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. తమనే ప్రశ్నిస్తామంటూ సీనియర్లు, హౌస్ సర్జన్లు రాహుల్ పై దాడి చేయడంతో పాటు ర్యాగింగ్ కు పాల్పడిన ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని వెంటనే సంబంధిత మెడికల్ కళాశాలకు సంబంధించిన అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ర్యాగింగ్ చేసే సమయంలో రాహుల్ కు సంబంధించిన ఫోన్ లాగేసుకోవడంతో పాటు తన ఆరోగ్యం బాగాలేదని చెప్పడానికి ఎంతకు వదిలేయకుండా ప్రాధేయపడిన ఈ ఘటనను ర్యాగింగ్ కు పాల్పడినట్లు తెలుస్తుంది. దీంతో మెడికల్ విద్యార్థిపై ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ప్రస్తుతం క్యాంపస్ లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాహుల్ హౌస్ సర్జన్ 4వ విద్యా సంవత్సరం చదువుతున్నారు. 5వ విద్యా సంవత్సరం సీనియర్లు ఈ ఘటనకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రస్తుతం కాలేజీకి సంబంధించిన అధికారులు విచారణ జరుపుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు రాహుల్ సీనియర్ల ఘటనపై కూడా విచారణ జరపాలా, చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది.